ఎలా ఉన్నారు? మీరు ఇంకా బిగుసుకుపోయారు మా స్టూడియోకి వచ్చిన తర్వాత. మీరు రిలాక్స్డ్ గా ఉండండి, ఏం కాదు, మన స్టూడియోనే, మన హిట్ టీవీ స్టూడియోనే. కొద్ది రోజులుగా బాగా వైరల్ అయ్యారు కదా, లోకేష్ గారు కూడా రీట్వీట్ చేయడం మీ గురించి. మా విజయవాడ నుంచి ఒకరు వెళ్ళి అక్కడ ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ గా హైదరాబాద్ లో అందరికి ఆమె స్టోరీ చెప్పడం బాగుందని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం. ఎలా ఉంది ఈ అటెన్షన్ అంతా ఈ మధ్య కాలంలో కొత్తగా? చాలా హ్యాపీగా ఉంది సార్. సో మీది విజయవాడ? విజయవాడ సార్. పుట్టి పెరిగింది అంతా మీరు? పుట్టింది అక్కడే, బట్ పెరిగింది మాత్రం హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ పెరిగారు? ఉప్పల్ సార్, రామంతపూర్ ఉప్పల్. ఆ రోజు అసలు ఏం జరిగిందో కొంచెం క్లియర్ గా చెప్తారా? అసలు మీ వీడియో రావడానికి అసలు మెయిన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమైంది చెప్పండి. ఆ రోజు సురేష్ సార్ గారు సార్, సురేష్ కొచ్చటిల్ గారు సార్. యాక్చువల్లీ ఆ రోజు నేను రైడ్ అయిపోయింది, ఇంకా ఆఫ్లైన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి రైడ్ వచ్చింది. ఏ టైం అప్పుడు? ఆఫ్టర్నూన్ 3-4 ఆ టైంలో, 3:30 అలా. సో మామూలుగా మీరు అలా టైంలో క్లోజ్ చేసుకుని ఫుడ్ తినడానికి వెళ్దామని అనుకున్నాను. మార్నింగ్ ఎప్పుడో 6 ఆ రోజు ఎర్లీగా వచ్చేసాను. సో ఫుడ్ ఏమైనా తిందాం అన్నట్టు వెళ్ళిపోదాం అనుకుంటే రైడ్ వచ్చింది. సరే ఏముంది అట్టే కదా వేసుకుని వెళ్ళొచ్చులే అన్నట్టు వెళ్తే సార్ ఇంకా చూసి చాలా షాక్ అయ్యారు. ఏంట అసలు నేను క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నా. లోపలికి ఎక్కడో అప్ ఎక్కాలి అండ్ గల్లీలు తిరగాలి, రోడ్ కొంచెం పైకి అంతా. ఎటువైపు బుక్ చేశారైనా? అల్వాల్ లేదు సార్, గచ్చిబౌలి బుక్ చేశారు. గచ్చిబౌలి అక్కడ అంతా కన్సన్ట్రేషన్ ఏదో జరుగుతుంది వర్క్. సో సార్ ఇక్కడే ఉన్నానమ్మా వస్తున్నాను, క్యాన్సిల్ చేయకండి అంటే ఇంకా ఆగాను. ఆయనకి అప్పటికి 2 సార్లు క్యాన్సిల్ అయింది. అవునండి సార్. అప్పుడు గబగబా నడుచుకుంటూ వచ్చేసి క్యాన్సిల్ చేయకండి వస్తున్నానని చెప్పారు. సో ఓకే సార్ అని చెప్పేసి వెయిట్ చేస్తే సార్ అడిగారు, ఏంటమ్మా మీరు వేరే అనుకున్నాను మీరు అనుకోలేదు అంటే, అవును సార్ అని అంటే జూబ్లీ హిల్స్ వరకు డ్రాప్ చేశాను. సార్ అడిగారు, నా పర్మిషన్ తీసుకున్నారు. అమ్మా మీ ఫోటో మరి నేను ట్విట్టర్లో పెడతాను అండ్ చాలా మీలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే, ఓకే సార్ తీసుకున్నాను. తీసుకుని సో ఇప్పుడు దారి పొడవునా మీతో మాట్లాడుతున్నారు ఆయన? చాలా సేపు మాట్లాడారు సార్. రికార్డ్ చేశారు? అంత రికార్డ్ ఏం చేయలేదు, బట్ ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడారు సార్. వాళ్ళ పిల్లల గురించి అండ్ చుట్టుపక్కల జనాల గురించి. ఆడపిల్లల స్ట్రాంగ్ గా ఉండాలమ్మా, కొంతమంది ఆడపిల్లలు ఉంటారు కొంచెం బాధ రాగానే కృంగిపోతారు, అట్లా ఉండకూడదు, ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని సార్ చాలా చెప్పారు. మీ హెల్త్ గురించి చెప్పండి. మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పేసి మాకు తెలిసింది. అసలు మీకు ఎప్పుడు డిటెక్ట్ అయింది క్యాన్సర్ అనేది ఉందని? అది మీరు ఎలా గుర్తించగలిగారు? దానికన్నా ముందు మీరు అసలు మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి నాకు ఒకసారి. ఎడ్యుకేషన్ అంటే నా చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు సార్. మమ్మీకి బ్రెయిన్ క్యాన్సర్ అనమాట. సో డాడీ చిన్నప్పుడే, ఇంకా మేము 4 ఆడపిల్లలు. నేను 3 అమ్మాయిని సార్. అయితే మా డాడీ ఏంటంటే ఇంకా ఇంతమంది ఆడపిల్లల్ని అని చెప్పేసి అని మా మేనమామ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. సో చిన్నప్పుడు మీ ఫాదర్? చిన్నప్పుడే. అందరం ఆడపిల్లలమే. 2 అక్కలు, 1 చెల్లి, నేను. సో అప్పుడు ఇంకా ఏం తెలియదు మాకు. ఒకళ్ళు 10 ఇయర్స్ కూడా 8-7 ఇయర్స్ అనమాట అంతే. సో అప్పుడు మా ఫాదర్ వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మా మేనమామలే పెంచి పెద్ద చేసి కొంచెం వాళ్ళే చూసుకున్నారు మమ్మల్ని. హాస్టల్లో చదివించారు. తర్వాత ఇంకా అలా. మీ ఫాదర్ ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలేదా? మళ్ళీ మీరు చూడలేదు ఇన్ని సంవత్సరాలు? అంటే ఇంకా నా మ్యారేజ్ అయ్యాక చూశాను. వచ్చారు ఆయన? ఆయన రాలేదు సార్. అంటే ఆయన చనిపోయారు అనమాట. అప్పుడు చనిపోయినప్పుడు చూడ్డానికని వెళ్ళాను. సో అప్పుడు అలా చూడటం మళ్ళీ చూడలేదు. సో చిన్నప్పటి నుంచి మేనమామలే సార్, పిన్నులు పెద్దమ్మలు వాళ్ళ దగ్గర వాళ్ళే పెంచి వాళ్ళే పెళ్లి చేశారు. వాళ్ళందరికీ చిన్నప్పుడే బ్రెయిన్ క్యాన్సర్ వాళ్ళు చనిపోయారు సార్. సో మీరు ఏం చదువుకున్నారు? మీరు? నేను 10th సార్ చదివింది. తర్వాత నాకు మ్యారేజ్ అయ్యింది, మా వాళ్ళే ఇచ్చి చేశారు. అండ్ తర్వాత మా హస్బెండ్ ఆడపిల్లలు ఇట్లా కాదు, కొంచెం చదువుకోవాలి అలా ఆయన చదివించారు. సో మీ హస్బెండ్ మిమ్మల్ని చదివించారు? నేను 10th ఆపేసినాక తను BSc నర్సింగ్ చేయించారు. సో 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత BSc నర్సింగ్. అవును సార్. BSc నర్సింగ్ ఎన్ని ఇయర్స్ అండి? 4 ఇయర్స్ సార్. సో ఒక 6 ఇయర్స్ ఆయన మీ ఎడ్యుకేషన్ చూసుకున్నారు. అప్పుడు మీకు ఏమన్నా మీరు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు ప్రెగ్నెంట్ అన్ని సార్. ఇంకా అప్పటికే మాకు నా చదువు కంప్లీట్ అయిపోయే టైంకి మా బాబు కూడా పుట్టేశాడు. కానీ 2 మేనేజ్ చేసుకున్నాను. చేశారు. జాబ్ చేశారు ఎక్కడన్నా నర్స్ గా? చేశాను సార్, గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ ఎక్కడ? విజయవాడ సార్. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. సో పుట్టిన ఊర్లోనే నర్స్ గా అక్కడ జాబ్ చేశారు మొత్తానికి. సరే, ఇంత సపోర్టివ్ గా ఉన్న మీ హస్బెండ్, ఇది చాలా పర్సనల్ క్వశ్చన్ అండి, ఏమనుకోద్దు.
ఇప్పుడు మీరు ఒక సింగిల్ మదర్, ముగ్గురు పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మనం ఇక్కడ కూర్చుంది కూడా మీ స్టోరీ గురించి తెలుసుకోవడమే. మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్, ఇంకా ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నా కానీ డ్రైవింగ్ నేర్చుకుని, మామూలుగా ఆడవాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారంటే చాలా జోక్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ బాగా డ్రైవ్ చేస్తున్నారు. అలా చేయకుండానే వాళ్ళకి ఎవరు లైసెన్స్ అవి ఇవ్వరు కాబట్టి ఒక ప్రాపర్ ఆఫీసర్ లెవెల్ నుంచి ఎవరైతే అంత ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత వస్తాయి. కానీ మామూలుగా ఆడవాళ్ళు బైక్ పట్టుకున్న, స్కూటీ పట్టుకున్న చాలా ట్రోల్స్ వస్తుంటాయి, వస్తుంటాయి. సో అలాంటిది మీరు డ్రైవింగ్ వైపు వచ్చారు. కానీ డ్రైవింగ్ కన్నా ముందు మీరు నేర్చుకుంది 6 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేసింది అయితే బిఎస్సీ నర్సింగ్. అంత సపోర్టివ్ హస్బెండ్ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక సింగిల్ మదర్. ఇక్కడ ఏం జరిగింది? ఈ గ్యాప్ లో ఏం జరిగింది? బేసికల్గా మా హస్బెండ్ చాలా మంచివారు సార్. నన్ను చాలా ఇష్టపడి, మా ముగ్గురు పిల్లలు అప్పుడు కూడా డెలివరీస్ అండ్ ఇంట్లో ముగ్గురు పిల్లలు, 2 పాపలు 1 బాబు. ముగ్గురు పిల్లలకి కూడా నాకు ఎప్పుడు నన్ను బయటికి పంపించలేదు. తను ప్రపంచం తెలియదు సరిగ్గా. వెళ్ళానా, చదువుకున్నానా, వచ్చానా, ఇంట్లో ఉన్నానా, ఇంకా అంతవరకే. అంతే, తను అంత బాగా చూసుకున్నారు. సో మా బాబు పుట్టాక ఒక 4 months తను కంప్లీట్ గా ఇంకా మా ప్రపంచంలో లేరు. ఏమైంది ఏంటనే బాబు పుట్టాక, మా బాబు పుట్టాక. సో మీ బాబు మూడో బాబు. ఓకే. మామూలుగా 2 ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. అయ్యో, మా బాబు పుట్టాడని తను రాలేదు. ఓకే. నాకు నెక్స్ట్ టైం కూడా పాపే కావాలి అని గట్టిగా కూర్చున్నారనమాట. నువ్వు కొడుకుని కనొద్దు, నాకు ఇష్టం లేదు, నువ్వు కూతుర్నే కనాలని పట్టుపట్టారు ఆయన. మరి అలా ఉన్న పర్సన్ మిమ్మల్ని అలా ఎలా వదిలేసి వెళ్ళారు? ఏమైంది అక్కడ? అంటే తను వేరే వాళ్ళతో రిలేషన్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఓకే. సో తను చాలా మంచివారు సార్. ఎవరిదో ఒకళ్ళ దగ్గర అన్యాయం చేయటం కానీ, ఒకళ్ళతో ఇది తనకు తెలియదు. తన సంపాదన, తన ఫ్యామిలీ అలానే ఉండేవారు. సో సడన్లీ తనకి ఏమైందో తెలియదు, వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని వదిలేశారు. ఇంకా మనస్పర్ధలు వచ్చినాయి సార్. తర్వాత ఇంకా కంప్లీట్గా తను అక్కడే ఉండడం చేయడం, నేను క్వశ్చన్ చేస్తే కొట్టడం, తిట్టడం వల్ల చాలా గొడవలు జరిగినాయి. సో ఇదంతటికి ఒక మాట సార్. సో పర్సనల్ చెప్పొచ్చో లేదు తెలీదు, బట్ అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను క్వశ్చన్ చేశాను. నా వరకు ఓకే, ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను యాక్సెప్ట్ చేయలేను. సో ఇది వద్దు అని చెప్పాను. సో ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్ చేసింది, ఎవరు నువ్వు, నీకేం సంబంధం? బట్ మీరే కదా మొదటి భార్య. ఏమో సార్. మరి మీరు ఎక్కడ రిపోర్ట్ చేయలేదా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, డివోర్స్ కానీ? ఇంకెందుకు, నా మనసు అక్కడే చచ్చిపోయింది సార్. తను ఇంకా ఆ మాట అనేసరికి ఎందుకు తీసుకోలేకపోయాను. తను నన్ను ఎప్పుడు, మేము వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నా, తిట్టుకున్నా, నా హస్బెండ్ అందన్నా నేను బాధపడను. పరాయి అమ్మాయి వచ్చి నా కార్లో కూర్చుని తను నా ముందు అలా మాట్లాడితే నేను తీసుకోలేకపోయాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.